హాయ్ అండి, బాగున్నారా? మేము బాగున్నాం. మీరు అందరు బాగున్నారా? ఈరోజు టమాటా పచ్చడి అండి. కేజీ టమాటాలు తీసుకున్నాను. కేజీ టమాటాలకి ఒక 50 గ్రాములు కానీ 100 గ్రాములు కానీ చింతపండు అండి. మామూలుగా అయితే పావు కేజీ వేస్తారు కానీ పులుపు ఎక్కువ ఉంటుందండి, మనం తినలేము అంత పులుపు. అందుకని నేను కొంచెం తగ్గించుకుంటున్నాను. పులుపు తినే వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి ముందు ఉడకబెట్టుకోవాలండి, టమాటాలు చింతపండు వేసి. తర్వాత మిగతాది ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఇందాక టమాటాలు కేజీన్నర తీసుకున్నాం కదండి. కేజీన్నర టమాటాలు ఇలా ఉడికించుకున్నాం. ఇందులోనే కొంచెం చింతపండు ఉడికేటప్పుడు అడుగంటుతుంది కాబట్టి తొందరగా కొంచెం ఉప్పు వేసుకుని ఉడకబెట్టుకోవాలండి. ఇది ఉడికిన తర్వాత దీన్ని చల్లారబెట్టి మనం మిక్సీ పట్టుకోవాలి. రోలు ఉంటే రోట్లో రుబ్బుకోవచ్చు. మరి ఇప్పుడు రోట్లలో ఎవరు రుబ్బట్లేదు కాబట్టి మనం మిక్సీలో వేసుకున్నాం. మిక్సీలో తిప్పిన తర్వాత తాలింపు పెట్టుకున్నాం. టమాటా పచ్చడి కండి అని ఉడకబెట్టుకున్నాం కదా, టమాటాలు మిక్సీ కట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఆయిల్, మనం ఆవకాయకు అంతా పచ్చి నూనె వాడాం కదండి. ఇప్పుడు టమాటా పచ్చడికి ఏంటంటే మనం నూనె వేడి చేయాలి, తాలింపులు వేయాలి. ఇప్పుడు తాలింపుకండి ఇది మినప్పప్పు, ఇదేమో శనగపప్పు, ఇది జీలకర్ర, ఇవి ఆవాలు, ఇవి కొంచెం మెంతులు, ఇవి ఎండుమిరపకాయలు. ఇప్పుడు తాలింపుకండి టమాటా పచ్చడి తాలింపు. ఇప్పుడు వెల్లుల్లి రెప్పలు, ఇందులో మనం కరివేపాకు వేయమండి, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా. మనం ఒక రోజు 2 రోజులు అలా ఉంచుకునే పచ్చళ్ళకైతే మనం కరివేపాకు వేయచ్చు. నిల్వ పచ్చడి కాబట్టి కరివేపాకు వేయకూడదు. టమాటా పచ్చడికి తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆయిల్ ఇవన్నీ వేగినాయి కదా. నూనె చల్లార పెట్టాం తాలింపు అయిపోయినాక. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకున్నామండి. కొంచెం పసుపు నూనెలో, చల్లారిన నూనె అనేది. కొంచెం పసుపు, ఇది కారం అండి, ఆశీర్వాదం కారం. ఇది 3 మ్యాంగో అండి. కొంచెం ఇదే వాడతాం కానీ ఎందుకంటే ఇది తీయగా ఉంటుందండి, కారం ఎక్కువ ఉండదని నేను ఎక్కువ వాడను ఇది. అందుకని ఆ కారం వేస్తాను. ఇది కొంచెం మెంతిపిండి అండి. ఒక్క స్పూను ఆవపిండి అండి, ఎక్కువ వేసుకోము, కొంచెం. ఇది నిల్వ పచ్చడేనండి, సంవత్సరం నిల్వ ఉంటుంది ఇది. చాలామంది ఎండబెట్టి పెడతారు, నేను మాత్రం మరి ఇలా ఉడకబెట్టి పెడతాను. ఇది ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ ఇలా కలుపుకోవాలండి పచ్చడి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాము. నేను ఆల్రెడీ ఉడకబెట్టేటప్పుడు, టమాటాలు ఉడకబెట్టేటప్పుడు ఇందులో కొంచెం నిమ్మకాయ అంత చింతపండు వేసుకున్నామండి.
ఉడకబెట్టేటప్పుడు దగ్గరికి వస్తుంది ఉంటుంది కదా, మాడకుండా ఉండటం కోసం కొంచెం ఉప్పు వేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే ఇంకొంచెం వేసుకున్నాను సాల్ట్. ఇంట్లో ఉప్పు కారం అనేది చూసుకొని కలుపుకోవాలి. అయిపోయిందండి టమాటా పచ్చడి. ఎలా ఉందండి? బాగుందా? మీకు నచ్చిందా? ఇలా చేయండి, మీరు కూడా చేసి తిని చెప్పండి ఎలా ఉంది.